వెల్కమ్ టు వన్ తస్మానియా. ఇవాళ నేను మీకు నా వెయిట్ లాస్ జర్నీ చెప్తాను. జ్యూసెస్, డ్రింక్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అవి కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. మీకు అన్ని వీడియోస్లో చూపిస్తాను, చూడండి. వర్కౌట్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. 5 monthsలో 15 kgs తగ్గానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. చాలా ఫాస్ట్గా తగ్గాను నేను. నా పిక్స్ అన్నీ మీకు నేను చూపిస్తాను. వీడియో మూవ్ అవుతున్నంతసేపు నా పిక్స్ మీకు కనిపిస్తాయి, ఒకసారి మీరు చూడండి కావాలంటే. చాలా వెయిట్ లాస్ అయ్యాను నేను, చాలా బాగుంది కూడా. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. యాక్చువల్లీ నా వెయిట్ వచ్చేసి 73 kgs ఉండేది. 2 daysకి ఒకసారి బిర్యానీ తినేదాన్ని. ఫాస్ట్ ఫుడ్, ఈ మిరపకాయ బజ్జీలు, ఎగ్ బజ్జీలు ఇలాంటివన్నీ తింటూ ఉండేది. డ్రింక్స్, జ్యూసెస్ అన్నీ ఎక్కువ తీసుకునేదాన్ని. దానివల్ల వెయిట్ గెయిన్ బాగా అయిపోయాను. హాస్పిటల్లో చెక్ చేయించుకున్నాను ఒకసారి. చెక్ చేయించుకుంటే మీ ఏజ్కి మీరున్న వెయిట్ బాగా ఎక్కువైపోయారు, మీరు తగ్గాలి అని చెప్పారు. యాక్చువల్లీ 73 kgsకి నన్ను ఆవిడ 65 kgs అవ్వమన్నారు. అంటే 8 kgs చెప్పారు. తగ్గకపోతే థైరాయిడ్ వచ్చేస్తా అని చెప్పేసి ఆవిడ క్లారిటీగా మెన్షన్ చేశారు. డైలీ ట్యాబ్లెట్స్ ఇస్తాం, లైఫ్ లాంగ్ ఉంటాయి మీకు, వెయిట్ తగ్గాలి అని చెప్పారు. చెప్తే ఆవిడ ట్యాబ్లెట్స్కి భయపడిపోయి నేను చాలా సీరియస్గా తీసుకుందని వెయిట్ లాస్ చేశాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఆవిడ 3 monthsలో నన్ను 8 kgs ఆర్ 7 kgs తగ్గమంది. నేను 5 monthsలో 15 kgs తగ్గాను. నేను ఏం చేశానో అన్నీ మీకు చెప్తాను క్లారిటీగా, చూడండి. మార్నింగ్ 5:30 ఆర్ 6కి లేచేదాన్ని. లేచి ఫస్ట్ వాకింగ్ చేసేదాన్ని 30 minutes. థ్రెడ్మిల్ కానీ లేదా నార్మల్గా కూడా నడవచ్చు. 30 minutes కంపల్సరీగా వాక్ చేయాలి. స్లోగా కాకుండా ఫాస్ట్గా చేయాలి. మీరు సాంగ్స్ వింటూ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది, ఇంకా ఫాస్ట్గా నడవడానికి మీకు ఈజీగా కూడా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళినా పర్లేదు, ఫాస్ట్గా మాత్రం నడాలి, స్లోగా వెళ్ళకూడదు అసలు. 30 minutes అయిన తర్వాత మీకు వర్కౌట్స్ చేయాలి అని అనిపిస్తే కనుక నేను ఇక్కడ మీకు వర్కౌట్స్ చూపిస్తున్నాను, చూడండి. ఆ వర్కౌట్స్ చేయండి, చాలా ఈజీగా ఉంటాయి. ఒక్కొక్కటి ఇక్కడ 20 చేయమని ఉంది. ఫస్ట్ టైం వర్కౌట్ చేసే వాళ్ళు అయితే మీరు 20 times చేయండి. మీకు అలా అలవాటు అవుతుంది 15 days 20 daysకి. అప్పుడు 5 పెంచుకుంటూ వెళ్ళండి. డైలీ 25 times 30 times అలా చేసుకుంటూ వెళ్ళొచ్చు. 100 times కూడా చేయొచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి బాడీ పెయిన్స్ కూడా బాగా ఎక్కువగా వస్తాయి. ఒక 5 days ఉంటాయి, అలవాటు అవ్వాలి కదా బాడీకి. అండ్ మీరు ఏ వర్కౌట్స్ చేశారో ఆ పార్ట్స్ మీకు పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో హాట్ వాటర్తో చేయండి, ఏం కాదు. ఒక 5 days తర్వాత మళ్ళీ నార్మల్గానే ఉంటారు మీరు. మీకు ఫస్ట్ 1 month 2 monthsలో వెయిట్ లాస్ అనేది ఏం కనిపించదు. మీరు ఎలా ఉన్నారో అలానే ఉంటారు. పెరుగుతుంది కూడా వెయిట్ ఒక్కొక్కసారి. ఇప్పుడు 70 అయితే 71 72 కూడా అవుతారు. బట్ 2-3 months తర్వాత మీకు వెయిట్ అలా తగ్గుతూ ఉంటుంది. 70 kgs 69.50 69.10 సమ్ ఇలా చూపిస్తూ ఉంటుంది మీకు. వెయిట్ అలా తగ్గుతారు. 2 months చేసి 1 month చేసి వెయిట్ తగ్గలేదు, వెయిట్ పెరుగుతున్నాను, చేసినా వేస్ట్ అనుకుంటే మీకు ఏం కనిపించదు. కన్ఫామ్గా మీరు 2 months చేయాలి. 2 months చేసిన తర్వాత అక్కడి నుంచి మీరు వెయిట్ లాస్ అవ్వడం అనేది కనిపిస్తుంది. మీ డ్రెస్సెస్లో కానీ ఎవరైనా చెప్పడం కానీ మీకు ఈజీగా తెలుస్తుంది వెయిట్ లాస్ అవ్వడం. ఫస్ట్ వాకింగ్ చేయండి. వాకింగ్ చేసిన తర్వాత నేను ఇక్కడ మీకు వర్కౌట్స్ చూపించాను కదా, ఇవన్నీ కూడా బయటకు వెళ్ళాల్సిన పని లేదు, ఇంట్లోనే చేయొచ్చు. జిమ్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, ఇంట్లో చేస్తారు. ఇంట్లో చేసే వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి. మీరు జిమ్ చేసినా సరే ఇవి చేస్తే సరిపోతుంది. జిమ్కి వెళ్ళాల్సిన పని అయితే లేదు. మరి మీరు చూసుకుని ఏది పాసిబుల్గా ఉంటే అది చేయండి. ఈ వాకింగ్ అండ్ ఈ జిమ్కి వెళ్ళడం, ఈ వర్కౌట్స్ చేయడం ఇవి కూడా పాసిబుల్. లేకపోతే స్కిప్పింగ్ చేయొచ్చు మీరు. డైలీ మీరు స్టార్టింగ్ కాబట్టి ఒక 100 చేయండి. స్కిప్పింగ్ చేయడం వల్ల మన బాడీ అంతా షేక్ అవుతుంది కాబట్టి ఈజీగా ఫ్యాట్ లాస్ అవుతుంది. ఫస్ట్ 100 చేయండి, మీకు అలా అలవాటు అయిపోతుంది. అలా అలవాటు ఒక 500 1000 వరకు కూడా మీరు చేసుకోవచ్చు. స్కిప్పింగ్ చాలా బెటర్, బాడీ అంతా వర్క్ అవుతుంది అది. మార్నింగ్ మనం ఎంటీ స్టమక్తో వాటర్ అనేది తీసుకోవాలి. టీ, కాఫీ ఇలాంటివి తీసుకోవద్దు. ఎంటీ స్టమక్తో అవి తీసుకోవడం వల్ల ఎసిడిటీ అనేవి వస్తాయి, కడుపులో మంటది వస్తుంది, దానివల్ల వేరే ప్రాబ్లం కూడా వస్తుంది. సో అవి తీసుకోకండి. మార్నింగ్ డ్రింక్స్ తీసుకోండి. నేను మీకు ఇక్కడ చూపిస్తాను, చూడండి. హాట్ వాటర్ తీసుకోండి, మరీ వేడిగా ఉండవద్దు, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. లెమన్ వల్ల మనం ఏం తిన్నా సరే త్వరగా అరిగిపోవడానికి అది సహాయం చేస్తుంది. సో లెమన్ ఇప్పుడు చేసుకోమని చెప్తారు. టేస్ట్ కోసం హనీ మీ ఇష్టం, మీరు కలుపుకోవాలనుకుంటే కలుపుకోండి, లేదా లేదు. అండ్ సబ్జా గింజలు అంటారు, అది ఏంటంటే వాటర్లో వేసి నానబెట్టాలి.
కూడా మీరు ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు. ఇవన్నీ నైట్ ప్రిపేర్ చేసుకోవాలి, చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం మార్నింగ్కి రెడీ అవుతాయి. మార్నింగ్కి నార్మల్గా తీసుకొని హనీ వేసుకుని టేస్ట్కి అండ్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాపిల్, బనానా, సమ్ ఏదైనా వేసుకోవచ్చు. కాకపోతే ఒకటే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. చాలా బాగుంటుంది తినడానికి. ఫస్ట్ 2 or 3 days అలవాటు ఉండదు కాబట్టి టేస్ట్గా అనిపించదు, కానీ తర్వాత టేస్ట్గానే అనిపిస్తుంది. మీకు కూడా నచ్చుతుంది ఇది. మీకు ఇక్కడ ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగా ఉంటుంది అంతా కూడా. ఇంట్లో దొరికే వాటితోనే చేసుకోవచ్చు అన్నీ కూడా. మీరు బయటకు వెళ్ళి చేయాల్సిన పని ఏమీ లేదు, అన్నీ ఇంట్లోనే చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ అవి కూడా తినొచ్చు మీరు. పపాయ, కీరా, ఇంకా ప్రోమోగ్రానైట్, ఇంకా చాలా ఉంటాయి. నేను మీకు ఇక్కడ పిక్స్ చూపిస్తాను. టిఫిన్స్ చాలామంది బ్రెడ్ స్లైసెస్ సమ్ ఇలా తినమని చెప్తారు. అవన్నీ చాలామందికి అలవాటు ఉండవు, టిఫిన్ చేస్తారు. మీరు 4 ఇడ్లీ తినే అలవాటు ఉంటే 2 మాత్రమే తినండి. 2 దోశ తినేలా ఉంటే 1 మాత్రమే తినండి. మీరు ఎంతైతే తింటారో దానిలో సగం తగ్గించి తినండి టిఫిన్ అయితే. లేదు మేము తినగలం, వెయిట్ లాస్ అవ్వాలి ఫాస్ట్గా అంటే నేను మీకు ఇవి కూడా ఇక్కడ చూపిస్తాను. మిల్క్లో సబ్జా సీడ్స్, డ్రై ఫ్రూట్స్ సమ్ ఇలా వేసుకుని చూడాలి. మీకు ఇక్కడ నేను కింద చూపిస్తాను, చూడండి ఒకసారి. టిఫిన్ ఇవి కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటాయి. మీరు కావాలి అంటే ఇవి కూడా తినొచ్చు. ఇంకా టిఫిన్ చేయకూడదు, ఇవి అవి తినేస్తే మరీ హెవీగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం లిమిట్గా తినేలా ఉంటాయి. మీరు టిఫిన్కి బదులు ఈ ఫ్రూట్స్ అవి కూడా తినొచ్చు. 2 బనానాస్ తినొచ్చు, ప్రోమోగ్రానైట్ తినొచ్చు, ఏమైనా తినొచ్చు. యాపిల్ అవి నేను మీకు ఇక్కడ పిక్స్ చూపిస్తాను చూడండి. కీరా తినొచ్చు, సలాడ్ అని చెప్తారు. సలాడ్ అంటే ఏం కాదు, కీరా, ఆనియన్, టమాటా ఇవన్నీ మిక్స్ అయ్యి ఒక ప్లేట్లో వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని అది మనం నార్మల్గా తినలేం కాబట్టి కొంచెం పెప్పర్ అనేది వేసుకొని ఆ సలాడ్ని కూడా తినొచ్చు. అంత ప్రిపేర్ చేసి ఒప్పుకుంటే చేసుకొని తినొచ్చు. అది కూడా హెల్త్కి చాలా మంచిది. నేను మీకు ఇక్కడ అన్ని డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి. లేదా ఫుడ్ తీసుకునే ఒక 1/2 hour లేదా 1 hour ముందు తాగడం వల్ల ఏమవుతుందంటే వాటర్ ఎక్కువ తాగేయడం వల్ల స్టమక్ కొంచెం ఫుల్ అయిపోద్ది. సో ఫుడ్ కొంచెం మాత్రమే తింటాం. అందుకే ఫుడ్ తినే ముందు వాటర్ తాగమని చెప్తారు. మీకు ఎలా పాసిబుల్ ఉంటే అలా చేయండి. తినేటప్పుడు మాత్రం వాటర్ తాగొద్దు. 1 hour ముందైనా తాగండి, లేదా 1/2 hour అయ్యాక ఫుడ్ తిన్న తర్వాత అయినా తాగండి. తినేటప్పుడు మాత్రం తాగొద్దు. ఆఫ్టర్నూన్ ఫుడ్ అనేది నార్మల్గా రైసే తినొచ్చు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి రైస్ తినే పెరిగాము. ఇప్పుడు సడన్గా మానేయాలంటే మానేయలేము. మీరు రైస్ ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం తినండి. డైలీ మీరు ఎంత తినేవాళ్ళో దానిలో కొంచెం కొంచెం తగ్గించుకుంటూ రండి. అలా అప్పుడు మీ బాడీకి కొంచెం అలవాటు అవుతుంది. అంతేగాని సడన్గా మానేసి అలాంటివి ఏం చేయకండి, మీకు హెల్త్ అది పాడవుతుంది. ఆఫ్టర్నూన్ ఫుడ్ తిన్న తర్వాత చాలా మంది పడుకుంటారు. అలా అస్సలు పడుకోకూడదు. ఫుడ్ అనేది అరగదు, బాడీకి పట్టేస్తుంది, చాలా లావ్ అయిపోతారు. ఆఫ్టర్నూన్ నిద్ర అలవాటు ఉన్న వాళ్ళు మానుకోండి. వర్కౌట్ చేసేవాళ్ళు నైట్ రైస్ అనేది తీసుకోకండి. తీసుకునేలా ఉంటే 6:30, 7కి తీసుకోండి. ఎందుకంటే మీరు 9కి, 10కి తింటారు. తినగానే ఫోన్ పట్టుకుని బెడ్ ఎక్కేస్తారు, ఆ ఫుడ్ అరగదు. దానివల్ల మీరు వెయిట్ గెయిన్ అవుతారు. అలా కాకుండా 6 or 7కి తిన్నారు అంటే మీరు పడుకోవడానికి 9, 10, 3 hours గ్యాప్ ఉంది. 3 hours గ్యాప్లో ఫుడ్ అరిగిపోద్ది. సో కొంచెం త్వరగా తినడానికి ట్రై చేయండి. అందుకే త్వరగా తినమని చెప్తారు. అండ్ స్వీట్స్ తింటారు చాలామంది. నైట్ టైం అస్సలు తినొద్దు. ఆఫ్టర్నూన్ తినండి, తినేలా ఉంటే అది కూడా ఒకటి తినండి. ఫ్రూట్స్ కూడా తినమని చెప్తారు. ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ భోజనం చేసిన తర్వాత ఫ్రూట్స్ అనేవి అస్సలు తీసుకోకూడదు. 3 or 4 ఈవినింగ్ ఆ టైంలో తీసుకోండి. ఫ్రూట్ ఒకటే తీసుకోండి. అదైనా బనానా, యాపిల్, ప్రోమోగ్రానైట్ ఏదైనా ఒకటే తీసుకోండి. ఎక్కువ తినొద్దు. ఎక్కువ తింటే మీకు స్టమక్ అంతా పట్టేస్తుంది. ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ తింటున్నారు 9కి, ఆఫ్టర్నూన్ 12కి తింటారు. ఈ 3 hours మనకి టిఫిన్ అరుగుతుంది. ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నారు 12కి, నైట్ మళ్ళీ చేస్తున్నారు లంచ్. ఆఫ్టర్నూన్ తినేదంతా నైట్కి అరుగుతుంది. మీరు నైట్ లంచ్ చేస్తున్నారు, అది మార్నింగ్ అరుగుతుంది. మీరు ఎక్కువ తినేయడం వల్ల ఇంకా అది అరగడానికే సరిపోతుంది టైం అంతా. మీకు క్యాలరీస్ ఎక్కడ బర్న్ అవుతాయి, అవ్వదు కదా. మీరు అందుకే తక్కువ తినండి ఫుడ్. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇలా స్లోగా చేయండి. మీకు కొంచెం అలవాటు అవుతుంది కాబట్టి అప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అది చేయండి. మీరు చేసేలా ఉంటే ఇది కూడా చేయొచ్చు, లేదా ఇది కూడా చేయొచ్చు. మీకు ఏది బెటర్ అనిపిస్తే అది చేయండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఏంటంటే మనకి 24 hours ఉంటుంది డే అంతా. అందులో 5 hours తిని 19 hours ఫాస్టింగ్ ఉండాలి. 6 hours తిని 18 hours ఫాస్టింగ్ ఉండాలి. ఇలాగ అంటే ఏంటంటే మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు తింటే 10 hours తింటున్నట్టు, ఉన్న 14 hours ఫాస్టింగ్ ఉంటున్నట్టు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు తింటూనే ఉంటారు. 6 నుంచి ఇంకా ఆపేయాలి. మార్నింగ్ 9 వరకు మీకు ఆకలేసినా సరే మీరు అసలు ఏం తినకూడదు. మీకు ఆకలేస్తే బటర్ మిల్క్, జ్యూసెస్, డ్రింక్స్ సమ్ ఇలాంటివి తీసుకోవాలి. డ్రింక్స్ అంటే నార్మల్ బయటవి కాదు, జ్యూసెస్ సమ్ డ్రింక్స్ మనం ఇంట్లో చేసుకోవాలి. ఐస్ అవి లేకుండా
షుగర్ వేసుకోకుండా, మిల్క్లో కూడా ఫ్యాట్ అనేది ఎక్కువ ఉండకూడదు. మనం పెరుగు వేసి కూడా అస్సలు తినకూడదు, పెరుగు తాగకూడదు. షుగర్ అది వేసుకుని కూడా తింటారు, అస్సలు తినకూడదు, అది స్వీట్లోకి వస్తుంది. బటర్ మిల్క్ తాగాలి, అది చాలా పలచగా ఉండాలి. అండ్ మనం వర్కౌట్ అవి చేస్తున్నాం, ఫుడ్ అది మానేస్తున్నాం, మార్నింగే లేవడం వల్ల వేడి ఎక్కువ చేస్తుంది. బటర్ మిల్క్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఈ వెయిట్ లాస్ జర్నీలో హెయిర్ అనేది ఊడుతుంది, ఎందుకంటే మనం అన్నీ తింటాం కాబట్టి మనం హెల్దీగా ఉంటాం. సో వెయిట్ తగ్గడానికి ఇప్పుడు అన్నీ మానేస్తున్నాం కాబట్టి హెయిర్కి అందాల్సిన ప్రోటీన్ కూడా సరిగ్గా అందదు. సో హెయిర్ అనేది ఊడిపోతుంది, మీరు టెన్షన్ పడకండి. ఒక 3-4 మంత్స్ అయ్యేసరికి మళ్ళీ నార్మల్గా కవర్ అయిపోతుంది అంతా కూడా. డైలీ వర్కౌట్స్, సమ్ ఫుడ్ కరెక్ట్గా తీసుకున్నారంటే వెయిట్ అనేది కంపల్సరీగా తగ్గుతారు. 4 days 5 days చాలా ఫాస్ట్గా ఆనందంగా చేసేసి తర్వాత మానేశారంటే దానివల్ల యూజే ఉండదు. వెయిట్ అనేది మీరు డైలీ చూసుకోండి. ఫస్ట్ 1 month 2 months చూసుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే మీరు ఎంత ఉన్నారో దానికి ఎక్కువ కనిపిస్తుంది తప్ప తక్కువ అయితే కనిపించదు. మీ బాడీకి కొంచెం అలవాటు అవ్వాలి కదా, సో దానివల్ల ఎక్కువ చూపిస్తుంది, తక్కువ మాత్రం చూపించదు. అండ్ మీరు ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇలా తినేలా ఉంటే సండే మాత్రమే తినండి. మండే టు సాటర్డే లిమిట్గా నేను చెప్పినట్టుగా తినండి. అండ్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి. ఎగ్ తినడానికి ఎక్కువ ట్రై చేయండి, హెయిర్కి మంచిది. ఈ బాదం అవి కూడా తినండి. ఈ బాదం, పిస్తా ఇలాంటివి లేకపోయినా పర్వాలేదు, బాదం మాత్రం డైలీ 3 or 4 తినండి. వాటిలో ప్రోటీన్ ఉంటుంది, అది మార్నింగ్ అన్నా తినొచ్చు, మనం ఈవినింగ్ అయినా తినొచ్చు 4-5 ఆ టైంకి. అండ్ 4-5 ఆ టైంలో స్నాక్స్ తింటారు చాలామంది. స్వీట్ కార్న్ తినొచ్చు, కార్న్ తినొచ్చు, పాప్కార్న్ తినొచ్చు, సమ్ ఇలా ఏమైనా తినొచ్చు. మిరపకాయ బజ్జీలు అవి తినకండి. ఇప్పుడున్న డేస్లో చాలామందికి హెల్త్ అస్సలు బాగోట్లేదు, ఏదో ఒకటి వస్తూనే ఉంటున్నాయి అందరికీ కూడా. ప్రతిరోజు హాస్పిటల్స్కి వెళ్తున్నారు అందరూ. మనం వెయిట్ గెయిన్ అవ్వడం వల్లే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దాన్ని తగ్గించడానికి ట్రై చేయండి. నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.